జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హార్మూజ్ పై ట్రంప్ యాక్షన్ ప్రారంభమైంది. అదే సమయంలో వెనక్కి తగ్గేదే లేదంటోంది ఇరాన్. ఈ హార్మూజ్ టెన్షన్ తో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఉద్రిక్తతలు ఇలానే పెరిగితే బ్యారెల్ ముడి చమురు $150 చేరే అవకాశం ఉందని చమురు మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బ్యారెల్ ధర $99 ఉంది. మరోవైపు అమెరికా చర్యలతో హార్మూజ్ దిగ్బంధనం చేస్తే రోజుకు సుమారు 12 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది తీవ్ర చమురు సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ పై ట్రంప్ యాక్షన్ ప్రారంభమైంది. అదే సమయంలో వెనక్కి తగ్గేదే లేదంటుంది ఇరాన్. ఈ హార్మూజ్ టెన్షన్ తో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఉద్రిక్తతలు ఇలానే పెరిగితే బ్యారెల్ ముడి చమురు $150 చేరే అవకాశం ఉందని చమురు మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బ్యారెల్ ధర $99 ఉంది. మరోవైపు అమెరికా చర్యలతో హార్మూజ్ దిగ్బంధనం చేస్తే రోజుకు సుమారు 12 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది తీవ్ర చమురు సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. రైట్ సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్, ప్రపంచ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇరాన్ తగ్గట్లేదు, అటు అమెరికా ఎక్కడ కూడా తగ్గట్లేదు. చమురు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరగబోతుందంటారు? ఓకే, ఇప్పుడు అందరి చర్చ అదే. ఎప్పుడైతే ఇస్లామాబాద్ లో, పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్ లో చర్చలు విఫలమైనయో మళ్ళీ ఒక రోజు గ్యాప్ తీసుకోవడం జరిగింది. అంటే ఆదివారం అయిపోయినాక సోమవారం ఏం చేయాలని వెమ్మటే మళ్ళీ ఇప్పుడు నిన్న, అంటే మనకి డే టైము, అమెరికాలో నైట్ టైము, అమెరికాలో డే టైం వచ్చేటప్పుడు మనకి నైట్ టైం. అయితే వాళ్ళు ఇప్పుడు రాత్రి ఇప్పుడు అంటే మనకి నైట్ టైం కాబట్టి వాళ్ళు ఇరాన్ ని దిగ్బంధనం చేయాలని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయటం, ఎవరు ట్రంప్ ఈ ఓడరేవులు తీర ప్రాంతాలకు వెళ్లేటువంటి నౌకలన్నీ అడ్డుకుంటాయని చెప్పేసి అమెరికా వాళ్ళు అనౌన్స్ చేయటం, దాంతో భారీగా బలగాలు మోహరించడం జరిగింది. దాంతో మీరు అన్నట్టు టెహరాన్ వాళ్ళు కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఏం జరుగుద్ది అనేది రాబోయే రోజుల్లో. ఎందుకు అంటే ఎప్పుడైతే చర్చలు అంటారు, లేదంటారు, విఫలం అంటారు. అయితే మెయిన్ ఏంటిది, హర్ముజ్ జలసంధి ఓపెన్ చేయాలి, రెండోది అణ్వ ఆయుధాలు. ఆ ఇష్యూలోనే ఉంటాయి. మిగిలిన 15 అంశాలు నెగ్లిజిబుల్. అయితే అన్ని ఓకే అయిపోయినాయి, ఈ రెండు కాలేదని చెప్పేసి మళ్ళీ పోస్ట్ పోన్ అంటే విఫలం అవటం చర్చలు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఇప్పుడు అంటే ట్రంప్ వాళ్ళు అనడం ఏంటంటే ఇరాన్ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి వాళ్ళ యొక్క నౌకల్ని పేల్చేయండి అని అమెరికా బలగాలకి ట్రంప్ ఆదేశం ఇవ్వటం, మీరు అన్నట్టు చమురు ధరలు ఏవైతే ఉన్నాయో పెరగటం మొదలుపెట్టింది. కానీ నిన్నటికంటే ఈ రోజు డౌన్ లోనే ఉన్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే బ్రెంట్ ఆయిల్ ఉందో ఇప్పుడు 98.9 ఉంది. కానీ నిన్న $107-108 వరకు వెళ్ళిండే. అంటే అక్కడి నుంచి మరి తగ్గింది. ఇప్పుడు ఏమీ లేదు, విఫలం అన్నప్పుడు పెరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, కొంచెం తగ్గింది. అంటే మళ్ళీ యుద్ధం మొదలవుతుందా లేదా అనే దానికి వచ్చేటప్పటికి కొంచెం తగ్గింది. మరి ఎందుకు తగ్గింది ఏంటిది అనేది మాత్రం ఒకటి, అంటే 98.37. కానీ రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఈ తగుదల మళ్ళీ పెరగటానికా ఈ బ్రెంట్ ఆయిల్. అయితే దీంతో ఏమైతుందంటే గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి రావడం జరిగింది రాత్రి. ఏది ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్, ఇప్పుడు గోల్డ్ ఒక 0.5%, సిల్వర్ 1.5% పాజిటివ్ లోకి పెరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏంటిది అంటే ఇవాళ మనకి అంబేద్కర్ జయంతి, అందుకని ఈ రోజు మనకి ఇండియన్ మార్కెట్లు హాలిడే ఉంటాయి. షేర్ మార్కెట్లు ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్ అవి. అయితే ఈవినింగ్ మాత్రం మళ్ళీ 5 o'clock ఎంసీఎక్స్ ఓపెన్ అవుతుంది. అందుకని మనము ఏం చేసేది లేదు, ఇక అబ్జర్వ్ చేయటం తప్ప. అయితే మన మీద కూడా ఎఫెక్ట్ భారీగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం జరుగుతుందో బ్రెంట్ ఆయిల్ ఆటోమేటిక్ గా మనకి బర్డెనే, అంటే రూపాయి విలువ పడిపోవటం, మనది ఆల్ టైమ్ లోకి ఆల్రెడీ దగ్గరలోనే ఉంది. మళ్ళీ అంటే ఆల్ టైమ్ లో నుంచి కొంచెం రికవరీ అయింది, కానీ మళ్ళీ ఆల్ టైమ్ లోకి దగ్గరికి అంటే $95 దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 95 కూడా దాటే అవకాశాలు ఉంటాయి.
ఈ మెయిన్ మనకి ఏంటిదంటే దిగుమతులతోటే మనం ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో గ్యాస్ అవి మనం ఎక్కువ దిగుమతులు చేసుకుంటాం. ఆ దిగుమతులతోటి మనకి బడ్డెన్ ఎక్కువ, అంటే మన ఆర్థిక వ్యవస్థ మీద అనుకోండి, జీడిపి మీద అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. వీటన్నిటితోటి ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. దీనికి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, మన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటది? ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ మంత్ కొన్ని 3 రాష్ట్రాలు అయిపోయినాయి, ఇంకో 2 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ గవర్నమెంట్ ఏదో ఒక డెసిషన్ తీసుకొని చేసే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే మార్చి నెల ఏదైతే ఉందో మనకి ఇప్పుడు డేటా ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ వచ్చింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది ఏది ఫిబ్రవరికి మార్చికి, కానీ రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఏది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటే మనం కొనుక్కునే వస్తువులు అన్ని కూడా ధరలు బాగా పెంచడం జరుగుతుంది, పెంచుతారు. ఇప్పుడు ఈ బ్రెంట్ ఆయిల్ తోటి ఆటోమేటిక్ గా మార్కెట్ లోనే అన్ని ధరలు పెంచుతారు అనమాట. అంటే $72 ఉన్నటువంటిది ఇప్పుడు $100 దగ్గరలో ఉంది. ఏది బ్రెంట్ ఆయిల్ ఈ $100 దగ్గరలో ఉంది అంటే నియర్లీ 50%, 45-50% పెరిగింది. అది మొన్న $119 కూడా వెళ్ళింది. అంటే ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మన ఎకానమీలు కానీ ప్రపంచంగా ఆర్థిక వ్యవస్థ కానీ అవన్నీ కూడా సెటరేట్ కావు. అప్పటి వరకు ఇక మనం ఎదురు చూడటం తప్ప ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఏం నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. ఎప్పటికప్పుడు ఏది అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో మెయిన్ ఏంటిదంటే చర్చలు అంటారు, మళ్ళీ చర్చలు విఫలం అంటారు. అయితే ఇప్పటికీ జరుగుతూ ఉండి అంటే 46 రోజుకు చేరింది ఇప్పుడు ఏది యుద్ధం. అంటే ఫిబ్రవరి 28కి మొదలైనటువంటి యుద్ధము 46 రోజుకు చేరింది. అంటే చూస్తుండగానే 46 రోజులు గడిచిపోతుంది. 46 అయితే ఎక్కడ కూడా చర్చలు అంటారు, ఓకే అంటారు. మళ్ళీ ట్రంప్ వాళ్ళు ఈ విధంగా అంటే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేయటం, దాంతో మన మార్కెట్లు అనుకోండి. సార్ అంటే ఇప్పుడు అంటే వారం రోజుల్లో ముగుస్తుంది అనుకున్న యుద్ధం ఇంకా కొనసాగుతుంది. అంటే ఈ 2 దేశాలు కూడా ఎక్కడ తగ్గట్లేదు. అంటే దీని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద పడుతుంది. ఇప్పుడు భారతదేశం మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది సార్? మనకి ఇంకా భారీగా ఉంటుంది. అంటే వాళ్ళందరికంటే బెటర్ కానీ మనకు కూడా ఓకే. ఎందుకంటే మనకు మెయిన్ క్రూడ్ ఆయిలే. ఈ క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ మనం దిగుమతి ఉంది. ఈ పాత్ర అంటే ఎప్పుడైతే $70 నుంచి $100 రీచ్ అయిందో ఇప్పుడు $150 కూడా పోతుంది అనేది వార్త. మరి $150 పోతే మరి మనకి ఇప్పుడు రష్యా నుంచి సపోర్ట్ ఉంది, ఇరాన్ నుంచి సపోర్ట్ ఉంది. కాకపోతే బ్లాక్ లో జరుగుతుంది. ఇప్పుడు $100 మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది, కానీ $100 ఇవ్వట్లేరట. అంటే బయట బ్లాక్ లో కొనాల్సి వస్తుంది, ఇంకా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అంటే స్పాట్ క్రూడ్ ఆయిల్ కి వచ్చేటప్పటికి అదొక రీజన్. మళ్ళీ రెండోది ఏంటిది, మన ఈ ఫారిన్ కరెన్సీ అంటే ఏదైతే విదేశీ నిల్వలు ఉంటాయో రిజర్వులు అన్నమాట, ఫారెక్స్ అంటాం, అవన్నీ నిల్వలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. రెండోది ఎక్కువ రేటు పెట్టి కొన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇప్పుడు $70 పెట్టి బ్యారెల్ కొనేది $100 పెట్టి కొన్నామంటే మనం కొనుక్కునే వస్తువు ధర పెరిగిపోయినట్టు. ధర పెరిగిపోయిందంటే ఆటోమేటిక్ గా ఎకానమీ మీద అనుకోండి, ఆర్థిక వ్యవస్థ మీద అనుకోండి. అయితే మిగతా వాళ్ళతో పోలిస్తే అంటే ఇప్పుడు ఇరాన్ అమెరికా ఉంది, వాళ్ళు ఇద్దరు అయిపోయినట్టే. వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు ఎన్నేళ్లు పడుతుంది ఏంటిది, మళ్ళీ వాళ్ళ ఎకానమీలతో పోల్చుకుంటే మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మనం బెటర్. అంటే ఎప్పుడైనా ఏ యుద్ధం జరిగినా ఆ దేశం మళ్ళీ నిలబడాలి, ఆర్థిక వ్యవస్థ అంటే నిలదొక్కోవాలంటే ఏళ్ల కాలం పడుతుంది, తరాలు మారిపోతాయి. అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, జరుగుతూనే ఉందంటారు. గాజా ఇజ్రాయెల్ వార్ జరుగుతూనే ఉందంటారు. లేకపోతే ఇప్పుడు మళ్ళీ అమెరికా ఇరాన్ వార్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరు పోతాయి. మనం ఓకే, మనం తటస్థంగా ఉన్నాం, మనకేం లేదు. కానీ ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మన మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఎంతసేపటికి కాకపోతే మనకి ఇప్పుడు రష్యా నుంచి ఇది 40% డిస్కౌంట్ తోటి వస్తుంది అన్నారు. ఇరాన్ వాళ్ళు కూడా మన 2 నౌకలు నిన్న మన చేరినాయి అనమాట. అంటే అంతకుముందు రిలీజ్ చేసినటువంటివి నిన్న మనకి రీచ్ అయిపోయినాయి అని వార్త. అంటే ఇది కొంత బెనిఫిటే అంటే ఓవరాల్ గా. కానీ మరి వరల్డ్ మార్కెట్లు బేస్ చేసుకుని మన మార్కెట్లు ఉంటాయి. కాబట్టి ఇక షేర్ మార్కెట్ లో ఎవరైతే ఉంటారో వాల్యూ ఉన్న స్టాక్స్ బాగా తగ్గిపోతున్నాయి, అవి కొనుక్కోవచ్చు. అవి కూడా కొనుక్కుంటే వాళ్ళు ఉద్దేశం అంటే లాంగ్ టర్మ్ అనేది కొనుక్కోవాలి, షార్ట్ టర్మ్ అనేది ఉండదు. ఇంట్రాడే చేసే వాళ్ళు మాత్రం ఇప్పుడు గోల్డ్ సిల్వర్ క్రూడ్ ఆయిల్ ఆ రెండే అనమాట. అంటే ఆ 3 అంటే గోల్డ్ సిల్వర్ పాజిటివ్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ తగ్గింది, ఏమంటే గోల్డ్ సిల్వర్ పాజిటివ్, బ్రెంట్ ఆయిల్ పెరిగింది, గోల్డ్ సిల్వర్ నెగిటివ్. అంటే ఈ 3 షేర్లే చేసుకోవాలి కమోడిటీస్ లో. అంటే గోల్డ్ సిల్వర్ బ్రెంట్ ఆయిల్ పెరుగుతూ వచ్చిందా అంటే స్టాప్ లాస్ తోటనే చేయాలి,
లేకపోతే వాళ్ళకి సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంటాయి, గ్రాఫ్లు ఉంటాయి, పైవట్ పాయింట్లు అని ఉంటాయి, PIVOT పైవట్ పాయింట్లు ఉంటాయి. అంటే అవి ఎక్కడ ఎంటర్ అవ్వాలి, సపోర్ట్ రెసిస్టెన్స్ అని చూపిస్తుంటాయి. వాటితోటే ఫాలో అవ్వాలి ఎవరు ఇంట్రాడే చేసేవాళ్ళు. ఇన్వెస్టర్స్ అయితే ఏమి ఆలోచించక్కర్లేదు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇటువంటి ఆపర్చునిటీ ఎప్పుడో వస్తుంది కాబట్టి కొనుక్కోవచ్చు. కొంచెం తగ్గుతుంటది, మళ్ళీ ఓవరాల్ గా అక్కడక్కడే ఉంటుంది. అంటే స్థిరీకరణ అంటారు, ఫ్లాట్ అంటారు, న్యూట్రల్ అంటారు. అంటే ఎందుకు కొంచెం పెరుగుతుంటది, కొంచెం తగ్గుతుంటది, అక్కడక్కడే ఉంటుంది. ఈ బ్రెంట్ ఆయిల్ మళ్ళీ మామూలు అవ్వాల్సిందే. ఈ ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం ఎప్పుడైతే మామూలు అయిపోతుందో, లేదు అంటే ఇప్పుడు అసలు ఈ హర్ముజ్ జలసంధి మీద ఎవరికి ఆధిపత్యం లేదని ఐక్యరాజ్య సమితి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేస్తే హర్ముజ్ జలసంధి మీద ఇప్పుడు ఇరాన్ వాళ్ళకి మాకు కావాలి అని అడగడం జరుగుతుంది. ఏది ఆధిపత్యం. మరి ఇది ఎంతవరకు ఏం జరుగుద్ది అనేది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మనకి ఇక చూడాలి. అయితే కాకపోతే ఏంటిదంటే ఇవాళ మనకు మార్కెట్లు సెలవు కాబట్టి ఈవినింగ్ 5 కి ఏం జరుగుతుంది అనేది. అయితే ఈ 5 o'clock లోపల ఈ ఎవరైతే ఈ మన వీడియో వింటున్నారో investing.com లోకే అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు investing.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ రైట్ సైడ్ కమోడిటీస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ కమోడిటీస్ క్లిక్ చేస్తే ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ $98.10 ఉంది. గోల్డ్ $23 పెరిగింది 0.5% ప్రెసెంట్. కానీ మనకి మార్కెట్లు సెలవు కాబట్టి సాయంత్రం 5 గంటలు ఓపెన్ అయ్యే టైంకి investing.com లో గోల్డ్ 0.5% ఇప్పుడు ప్లస్ లో ఉంది. అప్పుడు అంతే ఉందా లేదా అంటే $47-90 ట్రేడ్ అవుతుంది ఇది గోల్డ్. బ్రెంట్ ఆయిల్ వచ్చి $98.12 ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చి $76.90 ట్రేడ్ అవుతుంది. ఇంతే ఉందా, ఇంతకంటే పెరిగిందా? అంటే బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గిందో గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది, బ్రెంట్ ఆయిల్ పెరిగిందో గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది. అది ఆ మూడింటిని ఇంట్రాడే ఎవరైతే ఉందో 5 గంటల వరకు చూసుకొని 5 గంటల తర్వాత వాళ్ళు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ మనకు ఇవాళ సెలవు కాబట్టి మన మార్కెట్లు ఉండవు, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లు నడుస్తున్నాయి, వరల్డ్ మార్కెట్లు నడుస్తున్నాయి. చికాగో మార్కెట్ ఎక్స్చేంజ్ వాళ్ళు నడుస్తున్నాయి. అవి 23 hours నడుస్తుంది. 24 hours మార్కెట్ లో 23 hours 22.5 hours అంటే 1.5 hour క్లోజ్ ఉంటుంది, మిగిలిన అంతా నడుస్తుంటది. అంటే ఇప్పుడు వరల్డ్ మార్కెట్ నడుస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు మనకి న్యూస్ అంటూ ఇంకేం ఉండవు, ఎందుకంటే ట్రంప్ వాళ్ళకి రాత్రి, మనకి రాత్రి వాళ్ళకి డే టైం. వాళ్ళు అనౌన్స్ చేసారు, అయిపోయింది. ఇప్పుడు ఈ ఇరాన్ మీద దిగ్బంధం అన్నారు. కానీ ఈ వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఇవి ట్రేడింగ్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. ఎంతసేపటికి ఇప్పుడు ఏంటంటే ఈ ట్రంప్ బెదిరింపులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మరి ఎంతవరకు ఏం జరుగుతుంది అనేది ఇక రాబోయే రోజుల్లో చూడాలి. అయితే ఇప్పుడు ట్రంప్ రోజు ఒక న్యూస్ అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు పోపు ఇలా చేయొద్దని ఒక మాట అన్నాడు నిన్న. అనగానే ఏమంటే పోపు నాకొద్దు అని చెప్పేసి ట్రంప్ అనడం జరిగింది. అంటే ఎవరు అతనికి హితబోధ చేసినా, అంటే ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత ప్రపంచ దేశాలన్నీ అమెరికాలో సుప్రీంకోర్టు ఫైల్ చేసినాయి ఏది ఈయన సుంకాలు టారిఫ్ మీద. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అవి చట్టబద్ధత లేవు అని వ్యతిరేకంగా ఈయనకి రావటం జరిగింది. వెంబడే ఈయన ఏం చేసిండు ట్రంప్, అసలు జీవోని నేను మార్చి పారేస్తాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ అమెరికాలో ఏదైతే పోప్ లియో అన్నమాట, ఆయన 14, ఆయన ఏం చేసిండు ఇవన్నీ గురించి అనేటప్పటికి ఆయన కొంచెం అనౌన్స్ చేయడం జరిగింది, ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన వెంబటే మళ్ళీ ట్రంప్ ఆయన మీదనే అసలు ఆయన పోపు అయ్యేవారు కాదు, ఆయన వామపక్ష తీవ్రవాదులకు మద్దతు పలుకుతుందని, ఆయన ట్రంప్ ప్రభుత్వానికి ఆయన ఏం భయపడట్లేదు, అంటే ట్రంప్ ఏం భయపడట్లేదు, ఆయన ఏమైనా ఉంటే శాంతికి పిలుపునిచ్చుకో అని చెప్పేసి ఇక ఇవన్నీ ఆయన అనడం జరిగింది. అంటే ఆయన ఫేవర్ ఉంటే ఒక మాదిరి ఉంటది, ఆయనకు అన్ఫేవర్ ఉంటే ఒక మాదిరి ఉంటది. అంటే అక్కడ వ్యతిరేకులు ఉన్నారు. ఇప్పుడు పోపి అంటే ఎవరు హితబోధ చేసినా అది లేదు. మరి ఏం జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది, ఎక్కడ ఆగుద్ది, ఎప్పుడు ఆగుద్ది అంటే ఈ ట్రంప్ ఉన్నంత వరకు కూడా ఏమి ఇప్పట్లో కనపడవు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇరాన్ అమెరికా అయిపోయింది, మళ్ళీ 4 రోజులు ఏమో సద్దుమణుగుతుంది, మళ్ళీ క్యూబా అన్నాడు. అంతకు ముందు నుంచే ఇరాన్ అయిపోగానే క్యూబా అన్నాడు. కానీ ఇదే జరుగుతూ ఉండేటప్పటికి ఇప్పుడు క్యూబా మీద ఆగింది అన్నట్టు వ్యవహారం. అంటే ఏంది, రాబోయే రోజుల్లో మళ్ళీ ఇదంతా అయిపోయినాక మళ్ళీ ఏమంటాడు, మళ్ళీ ఈ సుంకాలు టారిఫ్లు అసలు జీవోని మేము మార్చేస్తాం అంటుండు. మళ్ళీ ఇప్పుడు ఆ సుంకాలు టారిఫ్లు ఆ జీవోలు ఏం జరుగుతాయి, ఈ క్యూబా ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇరాన్ అమెరికా వారు. అంటే అధ్యక్షుడిగా ఆయన నిలబడ్డ దగ్గర నుంచి అంటే సుమారుగా 1.5 years అయింది. ఈ 1.5 years నుంచి అంటే డిసెంబరు ఇప్పుడు 26, 25, 24 డిసెంబర్లో ఆయన అధ్యక్షుడికి రావడం జరిగింది. 25 నుంచి స్టార్ట్ అంటే 1.5 year 5th month నడుస్తుంది, అది జరుగుతుంది.
థ్యాంక్ యూ సార్.